సార్ పీఆర్సీ కమిషన్‌ని ఎందుకు రద్దు చేసింది అసలు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు. హ్మ్. వారికై వారు స్వయంగా కమిషనర్ గారు పాత ప్రభుత్వం నియమించింది కాబట్టి, హ్మ్. కొత్త ప్రభుత్వం మారింది కాబట్టి, హ్మ్. వాళ్ళు ఎవరినైనా వాళ్ళ చాయిస్ ఎవరినైనా ఎన్నుకుంటారేమో అనే ఉద్దేశంతో హ్మ్. ఆయన గౌరవప్రదంగా రాజీనామా చేశారు. సరే ఇక అది తెలుసు కదా మీకు నాకు ఎందుకు రాజీనామా చేస్తారో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. సరే ఆయన అంతే రాజీనామా చేశారు. పాత ప్రభుత్వం ఆబ్లిగేషన్ గా ఆయనకి ఇచ్చింది అనుకొని, ఆ! కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళ చాయిస్ నన్ను ఉంచుతారో ఎవరిని ఉంచుతారో నాకెందుకని ఆ! డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారు రాజీనామా ఆయన పద్ధతిగానే గౌరవంగానే ఇచ్చారు. మంచిదే సాంప్రదాయం. కొత్త పీఆర్సీ వేయటానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు మీకేం కనిపిస్తున్నాయి? ఎందుకు పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేకపోతుంది? మాకు అదే అర్థం కాని విషయం సార్. హ్మ్. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పి మాట్లాడి నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇప్పుడు 5 మాసాలైంది. హ్మ్. అందులో ఎలాంటి మతలబు లేదు. హ్మ్. పిఆర్సీ కమిషన్ వేయకుండా డైరెక్ట్ గా పిఆర్సీ చేస్తారంటే అట్లా చేయలేరు. హ్మ్. ఎందుకంటే చాలా ప్రొసీజర్ కదా! రిప్రజెంటేషన్ కమిషన్ ఉంటాయి దాంట్లో. చేయాలి, వాళ్ళు తిరగాలి, అన్ని తెలుసుకోవాలి. వాళ్ళు వర్క్ చేయాలి, హ్మ్. దాని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. హ్మ్. కాకపోతే గతంలో మాదిరి సంవత్సరాలు అవసరం లేదు. హ్మ్. కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. హ్మ్. అంత డేటా రెడీగా ఉంది. హ్మ్. మరెందుకు ఆలస్యం? కాబట్టి విత్ ఇన్ 60 డేస్ 90 డేస్ లో కంప్లీట్ చేసేయచ్చు. హ్మ్. 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 అదే సార్ మాకు అర్థం కాలేదు. ఒకవేళ పిఆర్సీ కమిషన్ నియమిస్తే ఐఆర్ ఇస్తామనుకున్నారా? హ్మ్. ఎందుకంటే ఐఆర్ గతంలో ఉన్నటువంటి దశాబ్దాల నుంచి హ్మ్. ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇచ్చినా రాగానే 2-3 మాసాల్లోనే ఐఆర్ ఇచ్చేది. అవును. 2 సంవత్సరాలు ఐఆర్ ఊసేలేదు. ఫస్ట్ టైం ఇది. గత ప్రభుత్వం కూడా హ్మ్. రాగానే ఫస్ట్ హ్మ్. టైం హిస్టరీలో. హుహు. హుహు. అంటే చరిత్రను చూస్తున్నారు. పోయినోళ్ళు పాత పిఆర్సీ రివర్స్ పిఆర్సీ అంటే హ్మ్. వీళ్ళు ఇప్పుడు ఐఆర్ ఇవ్వకుండా రివర్స్ లో ఉంది ఇప్పుడు ఇది కూడా. హుహు. 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 సో ఈ మీకు పరిస్థితి ఎప్పుడు మిగతా లేదు. బడ్జెట్ రిలేటెడ్ అంశాలు, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు గదా! ఇవన్నీ ఓకే సార్. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి తెలిసినప్పటికీ ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంటి? ఆ ఉద్యోగికి సంబంధించిన రైట్ గదా! ఆ ఉద్యోగికి సంబంధించిన ఫర్దర్ జీవితం గదా! కరెక్ట్ గా చెప్పారు సార్ నిజంగా. హ్మ్. ఇది వాస్తవం. ఇప్పుడు మేము అడిగినవి కూడా మా జీతాల్లో మా డబ్బులు ప్రభుత్వాలు వాడుకొని వేరే పక్కదారి పట్టించి వాడుకున్న డబ్బులు హ్మ్. మాకు ఇవ్వాల్సిన అప్పు అది ప్రభుత్వం మాకు అప్పు పడింది. హ్మ్. 2 మీరు అడిగినట్టు రిటైర్ అయినటువంటి ఉద్యోగి హ్మ్. సహజంగా ప్రభుత్వ ఏమన్నా చట్టాలు రిటైర్ అయిన రోజునే హ్మ్. ఆయన బ్రహ్మాండంగా సన్మానం చేసి హ్మ్. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని చేతిలో పెట్టి హ్మ్. అన్ని పేపర్స్ ఇచ్చి హ్మ్. ఆయన్ని వాహనంలో ఆయన భార్యని కూర్చోబెట్టి హ్మ్. వాహనం ఎక్కించి ఇంటికి పంపించే చరిత్ర ఉండేది. అవును. ఇప్పుడు వాహనం కాదు కదా. హ్మ్. రిటైర్ అయ్యి 3 ఏళ్ళైనా హ్మ్. తన బెనిఫిట్స్ అందక హ్మ్. ఎవరికి డబ్బులు ఇచ్చుకోవాలో తెలియక హ్మ్. తనకు అనేక రకాలైనటువంటి వైద్య ఖర్చులకి లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకొని హ్మ్. బతకలేక హ్మ్. కనీసం ఇల్లు కూడా కట్టుకోలేక హ్మ్. బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోలేక హ్మ్. చనిపోతున్నటువంటి పరిస్థితి. హ్మ్. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా భారతదేశంలో? హ్మ్. మరి ఆ రిటైర్ అయిన పరిస్థితి ఉంటే, ఉద్యోగి అంత సీరియస్‌నెస్ ఉంటే, సరే మిగతా ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, జీతాల పెంపుదల, డీఏలు, ఐఆర్‌లు ఇవి ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇది కాకుండా పెన్షనర్స్ ఉన్నారు. పెన్షన్ తగ్గించారు. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు గత ప్రభుత్వంలో దానికంటే ఇప్పుడు పెన్షన్ తగ్గించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి సంబంధించిన అంశం నీడ్ ఆఫ్ ద అవర్ కదా బొప్పరాజు గారు. దానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు కదా! ఉద్యోగ సార్ సంఘాల ఎంత వైపు నుంచి కూడా ప్రాపర్‌గా ఒత్తిడి ప్రభుత్వం పైన ఉందా అంటే కనిపించట్లా. ఎంత హారిబుల్ అంటే సార్ మీరు నమ్మరు. ఆ! చనిపోయిన ఉద్యోగి చచ్చిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు హ్మ్. 8 కోట్లు బకాయి ఉందండి ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే. దుర్మార్గం కదా 8 ఇది. కోట్లు హ్మ్. చచ్చిపోతే ఇచ్చే బకాయిలు. హ్మ్. అంటే అది బకాయి కాదు మట్టి ఖర్చులు. హ్మ్. అదే అర్థమైంది. ఆ! బకాయిలకి ఎవరికి ఏమి ఇవ్వలేదు. హ్మ్. చచ్చిపోతే వాళ్ళ కుటుంబానికి బకాయిలు తీర్చలేదు ఇంతవరకు. ఓహ్! హ్మ్. ఇంతకన్నా దారుణం ఉంటుందా సార్? హ్మ్. హ్మ్. దాదాపు చనిపోయిన రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మొత్తం సుమారుగా రమారమి 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఉంటుంది సార్. హ్మ్. హ్మ్. ఇంకా చెప్పండి. 10,000 ఇది కోట్లు. ఇన్ రైటింగ్ లో ఓహ్ మై గాడ్! ఆ! రాసి ఇచ్చాం ప్రభుత్వానికి. హ్మ్. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులకు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఫైనాన్షియల్ మినిస్టర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి కదా. హ్మ్. చివరి రోజు హ్మ్. ఆర్థిక శాఖ మంత్రులు గారిని కలిసి హ్మ్. అయ్యా చనిపోయిన వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి ముందు చెల్లించండి అని హ్మ్. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సుమారుగా 10,000 కోట్లు ఉంటుందని హ్మ్. వారికి లిఖితపూర్వకం కూడా ఇచ్చేసాం. వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి హ్మ్. అని. హ్మ్. 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 సో ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తట్టుకోగలరో
మీరే ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి. మెడికల్ బకాయిల సంగతి ఏంటి? ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయని చాలా చోట్ల వింటున్నా. నాకు కూడా కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు ఉద్యోగులు, దీనిపైన మీరు మాట్లాడండి సార్ అని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. మెడికల్ బకాయిలు మెడికల్ రీయింబర్స్మెంట్ అంటే చూడండి, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఆసుపత్రిలో పనిచేయదు. ఏ ఒక్క ఆసుపత్రి మా యొక్క వైద్యాన్ని చేయటానికి యాక్సెప్ట్ చేయరు. చేస్తారు. చేస్తారంటే వాళ్ళకి ఆదాయం ఉన్నాయి చేస్తారు. ఓకే. వాళ్ళకి ఆదాయం అంటే ఏదైతే కొన్ని ప్రొసీజర్స్ అంటారు వాటిని 1980 ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటిల్లో వాళ్ళకి ఆదాయం వచ్చే ప్రొసీజర్స్ వరకు మాత్రమే అమలు చేస్తారు. అంటే కంటికి పంటికి అవి ఆదాయం వస్తాయి కాబట్టి అవి చేస్తారు. మిగతా ఏ ఆసుపత్రులు అంటే హార్ట్ గాని, కిడ్నీ గాని, లేకపోతే లంగ్స్ గాని, ఏదైనా సరే ఉన్నటువంటి సివియర్ జబ్బులు లేదా యాక్సిడెంట్, మల్టీ ఫ్రాక్చర్స్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి వెళ్తే ఆ మనిషిని అట్నే ఉంచుతారు తప్ప డబ్బులు కట్టండి ఏ ఆసుపత్రి రిసీవ్ చేసుకోదు. కానీ అక్కడ డబ్బులు, ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ డబ్బులు లేక వీడు సొంతంగా అప్పులు తెచ్చుకొని వడ్డీని తెచ్చుకొని 5 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా బిల్లు పేమెంట్ కోసం పెడితే తనకి తిరిగి వచ్చేది ఎంత తెలుసా? 5 లక్షల్లో 90,000 మాత్రమే. అదేంటి సార్, బిల్లు ఆల్రెడీ హాస్పిటల్కి పే చేసిన బిల్లే కదా పెడతాం, పూర్తి రియంబర్స్మెంట్ కదా. తప్పు చేస్తే ఆసుపత్రి మీద వాళ్ళ దాడులు జరపాలి తప్ప మేము కాదు కదా మరి బాధ్యత. మరి 90,000 5 లక్షలకు 90,000 రూపాయలు బిల్లు చేస్తూ ఆ బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ 90,000 కూడా ఇవ్వకుండా ఈ రోజు సుమారుగా మెడికల్ రీయింబర్స్మెంట్లు 200 కోట్ల రూపాయలేమో వర్కింగ్ ఎంప్లాయీస్ కి, 120 కోట్లేమో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి. ఇది CFMS లో ఉన్నాయి చెల్లించాల్సిన. పెద్ద బడ్డెన్ కూడా కాదు కదా ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయలు. ఇవి కాదు, ఇవి కాకుండా మళ్ళా CFMS దాకా పోని బిల్లులు ఉంటాయి, అవి మళ్ళా 200-300 కోట్లు ఉంటాయి. ఇది పరిస్థితి. ఇదంతా ప్రజలకు ఎవరికి తెలియదు. ఏదో ఉద్యోగులకి ఏం పని లేదు పాట లేదు, లేకపోతే ఊరక ఉద్యమాలు అంటారు, లేకపోతే రోడ్డు మీదకి వస్తారు అని రకరకాలుగా. లేదు మేము మీతో మాట్లాడుతుంటే దీన్ని లైవ్ లో చూస్తే చాలా మంది కింద తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మీకు ఎక్కడికి పోయారు, నిద్రపోయావా, అట్ట చేసావా, ఈ గవర్నమెంట్ ఏం చేసావా, ఆ గవర్నమెంట్ ఏదేదో రాస్తారు. కానీ మా బాధలు తోటి ఉద్యోగులు, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ ఎంప్లాయీస్ అండి. సరే, మిగతా పబ్లిక్ పొలిటికల్ ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో ఇటు కొంతమంది ఆ పార్టీకి, ఇటు కొంతమంది ఈ పార్టీకి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కింద వచ్చి కామెంట్స్ పెడతారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది పాయింట్. ఉద్యోగులు ఏమనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలపైన మనం ఫైట్ చేస్తున్నామా లేదనేది పాయింట్. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని అడుగుతున్నామా లేదనేది పాయింట్. అది చేస్తున్నామా లేదా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్ అదే సార్, ఇది వాస్తవం. ఎందుకంటే మా బాధను కూడా, ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లో కూడా, వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళని అడగమనండి, వాళ్ళని అడిగి కనుక్కోమనండి. ఎందుకంటే కామెంట్స్ కూడా చాలా దుర్మార్గంగా మమ్మల్ని దూషిస్తూ పెట్టడం మంచిది కాదు కదా. మేమేం తప్పులు చేస్తే చెప్పండి, తప్పకుండా మేము శిక్షార్హులం దేనికైనా, అంతే తప్ప మీ కుటుంబాల్లో ఉన్న ఉద్యోగులను అడిగితే వాళ్ళే చెప్తారు. 2023లో PRC వేయాలి, అది ఉద్యోగుల గొంతెమ్మ కోరిక కాదు, చట్ట ప్రకారం వాళ్ళకి ప్రతి 5 ఏళ్ళకోసారి PRC వేయాలి. 23లో వేయాలి, ఇప్పుడు 26లో ఉన్నాం, మార్చి అయిపోతుంది. PRC కమిటీనే లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉద్యోగులకి ఏ ప్రభుత్వం అయినా, గత వైసీపీ ప్రభుత్వంలో అయినా ఇమీడియట్గా వాళ్ళు 23లోనే కంప్లీట్ చేసి మీకు ఇచ్చి ఉండాలి. ఇవ్వాల 24లో ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఇవ్వాల, అసలు కమిషన్ చైర్మన్నే ఎంపీ చేయాల. దీనికి సమాజం వైపు నుంచి మద్దతు ఎందుకు ఉండకుండా ఉంటుంది? మీ న్యాయమైన కోరిక కదా. డిఏలు చట్టం రావాల్సిన డిఏలే, అది గొంతెమ్మ ఇవ్వమని అడగట్లేదు. ఎస్ సార్, తప్పకుండా. గతంలో కూడా మేము చలో విజయవాడ ఉద్యమం చేసినప్పుడు 2022లో ప్రజలే బయటకు వచ్చి మాకు మంచి నీళ్లు, మజ్జిగ అందించిన చరిత్ర BRTS రోడ్ లో. కాబట్టి మేము మర్చిపోం. ప్రజల ప్రమాణం ఉంటుంది. మీరు చెప్పినట్లుగా ఎవరో పార్టీలకు అనుకూలంగా ఉండే వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేక వాళ్ళ పార్టీకి అన్ని వాళ్ళు పెట్టే బ్యాచ్ తప్ప, పెయిడ్ బ్యాచ్ తప్ప ప్రజలు కాదు. ప్రజలకు అన్ని తెలుసు పాపం ఈ ఉద్యోగులకు ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది. 2, ఏదైతే 1/7/2023 నుంచి మాకు PRC రావాలన్నాం, మీరు చూడండి ఇప్పుడు మళ్ళీ 1/7/2028 PRC, కొత్త PRCకి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కనీసం కమిషన్ నియామకం లేదు. సో ఉద్యోగులు ఏం అభద్రత పడింది? అసలు ఈ ప్రభుత్వం మనకి PRC ఇస్తుందా లేదా? ఇలాగే తీసుకెళ్లిపోయి మళ్ళా 13వ PRC కలిపేసి ఒకేసారి చేసుకుందామని అంటదా అనేకంత అనుభవం మొదలుపోయింది. అలాగే ఏదైతే ఇప్పుడు
తెలంగాణ ప్రభుత్వం చూడండి, పక్కనే తెలంగాణ ఉద్యోగులు మేము పోల్చుకుంటాం, విడిపోయిన రాష్ట్రాలు కాబట్టి. ఉమ్, తెలంగాణ ఉద్యోగులు ఉమ్, 1/10/2023 నుంచి ఉమ్. 5% ఐఆర్ పొందుతా ఉన్నారు. ఓహో, ఈ 25 అంటే నుంచి. గత ఆహా, 5% ఐఆర్. ఓకే. వాళ్ళేమో మాకన్నా 15 నుంచి 2,000 రూపాయలు అదనంగా ప్రతి సామాన్య ఉద్యోగికి ఉమ్, అదనంగా మాకన్నా శాలరీ ఎక్కువ తీసుకుంటున్నారు. ఓకే. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉమ్, ఈ రోజు కూడా ఐఆర్ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, అసలు చర్చించిన మాట కూడా లేదు. ఉమ్, 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 ఒకవైపు ఏమో పిఆర్సీ కాల పరిమితి టైం దాటిపోతుంది, ఉమ్, దాన్ని తీసుకెళ్లి ఎక్కడ కలుపుతారో తెలియదు, ఉమ్, ఐఆర్ మా ఊసే లేదు. ఉమ్, మరి ఇటువంటి నేపథ్యంలో DL ఉద్యోగులు ఎలా తట్టుకో, ఒక పక్కేమో బకాయిలు లేవు, ఉమ్, ఆ బకాయిలు మాటం లేదు. ఉమ్, మూడోది డిఏలు, ఉమ్, 4 డిఏలు పెండింగ్. ఉమ్. ఒక్క డిఏ మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది. ఓ. ఇది ఎలా తట్టుకుంటారు? ఉమ్, ఉమ్, పోలీసులు ఉమ్, 24 hours డ్యూటీ చూసే పోలీసులు ఉమ్, సరెండర్ లీవ్లు పాపం సంవత్సరానికి 3 సార్లు ఇస్తారు వాళ్ళకి. ఉమ్, వాళ్ళకి వేరే ఆధారం ఏమి ఉండదు. ఉమ్. ఎప్పుడు డ్యూటీ ఎన్ని రోజులు ఎక్కడ పోయి చేస్తారో తెలియదు. అవును. అటువంటి వాళ్ళకి ఒక్క సరెండర్ లీవ్ 2 సార్లు ఇచ్చారంటే ఎంత దారుణం చూడండి, ఆలోచించండి.